ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. ముప్పుల తర్వాత అత్యధికమైనటువంటి ప్రజలు క్యాన్సర్ బారిన పడి ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎవరికి తెలియకుండానే 3rd స్టేజీ 4th స్టేజీ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రకమైనటువంటి మెడికల్ క్యాంపుల్లో కానీ కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ మీరు సమయాన్ని కేటాయించి విధిగా ఈ యొక్క క్యాన్సర్ మరి చెకప్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిటెక్షన్ క్యాంపుల్లో వచ్చి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేనట్లయితే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా, క్యాన్సర్ అనేటువంటిది ఒక మహమ్మారిగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున గుండెపోటు జబ్బుల తర్వాత పెరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బు ఏదంటే క్యాన్సరు. కాబట్టి దీనికి క్యూరింగ్ ఉంది. కాబట్టి ముందుగా డిటెక్షన్ చేసుకుంటే మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు, మన కుటుంబాలు రక్షించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తూ, కచ్ మిత్రమండల్ గత అనేక రోజులుగా ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా మిగతా సంస్థలు కూడా కచ్ మిత్రమండల్ ఏ రకంగా చేస్తుందో మిగతా సంస్థలు కూడా అందరూ కూడా ఇదే దిశలో మీకున్నటువంటి శక్తి మేరకు ఈ రకమైనటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించాల్సిందిగా అన్ని సామాజిక సంస్థలు, అన్ని భాషలకు సంబంధించినటువంటి సంస్థలు, అన్ని మరి NGOస్ను, అన్ని హాస్పిటల్స్ను కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.